అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, మావోయిస్టు శకం దాదాపు ముగిసినట్టేనా? 2026 మార్చి నాటికే మావోయిస్టులను పూర్తిగా అణచివేస్తామని చెప్పింది కదా ప్రభుత్వం. ఆ లక్ష్యం మరి నిజంగా సాధ్యమవుతుందా? చూస్తే అదే కనబడుతుంది కదా. మనం ముఖ్యమైన నేతలందరూ కూడా నంబాల కేశవరావు చనిపోయారు, తర్వాత హిడ్మా ఎన్కౌంటర్లో హతమయ్యారు, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. సో టాప్ నేతలందరూ కూడా ఇప్పుడు కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి కేంద్ర కమిటీ సభ్యత్వం. సో ఆ కేంద్ర కమిటీ సభ్యుల్లో చాలా మంది కూడా ఒకరొకరుగా అయితే లొంగిపోవడమో లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడమో జరుగుతుంది. ఇక మిగిలింది దేవ్జీ అంటే తిప్పిరి తిరుపతి, ఇప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శి అని చెప్తున్నారు. తర్వాత గణపతి, మావోయిస్టు పార్టీ మాజీ అధినేత, ఇప్పుడు అధినేత కాదు. గణపతి వేర్ అబౌట్స్ ఇంకా తెలవట్లేదు, ఎందుకంటే మావోయిస్టు పార్టీని చాలా ఎక్కువ కాలం ఏలింది గణపతే. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియస్ గణపతి ఆయన, తర్వాత తిప్పిరి తిరుపతి. చాలా తక్కువ మంది నేతలు ఇక మిగిలారు. సో అందుకనే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆ కర్రెగుట్టలన్నీ కూడా ఆపరేషన్ కగార్తో మొత్తం దాన్ని చుట్టుముట్టారన్న ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసారు. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొంత ఇప్పుడు సేఫ్ జోన్, అక్కడి నుంచి ఎట్లా బయటపడ్డారో తెలీదు. మీరు చూసారు కదా, దాదాపు 50 మంది మావోయిస్టులు అరెస్ట్ చేశారు. నిన్న 6 చనిపోయారు, ఇవాళ 6 చనిపోయారు. అంటే చాలా మంది కూడా ఆ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టల్లో ఇక సేఫ్ కాదు అన్న ఉద్దేశంతో వాళ్ళు షెల్టర్ జోన్స్కి వచ్చినట్టుగా మహేష్ చంద్ర లడ్డా చెప్తున్నారు. అక్కడ మారేడుమిల్లో సేమ్ అదే ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. సరే, ఎన్కౌంటర్ సంబంధించి రకరకాల వాదనలు ఉన్నాయి. బూటకపు ఎన్కౌంటర్ లేదా నిజమైన ఎన్కౌంటర్ అన్న వాదనలు అయితే ఉన్నాయి. అయితే ఒకటి, ఇక్కడ రెండు పక్షాలకు ఒక విజ్ఞప్తి. మావోయిస్టులు ఏంటంటే ఇంకా లొంగిపోవాల్సిన సమయం ఆసనమైంది. ఆయుధం ద్వారానే కాదు రాజ్యాధికారం, తుపాకీ గొట్టం ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం, ఈవీఎంల ద్వారా రాజ్యాధికారం అన్నది పాసిబుల్ అవుతుంది. మనకు ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. రాజకీయ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయినారు. నేపాల్లో ప్రచండ మావోయిస్టు పార్టీ నుంచి వచ్చి అక్కడ అత్యున్నత పీఠాన్ని చేపట్టారు. సో ఇక్కడ మీ సిద్ధాంతం గనక ప్రజలు ఆమోదిస్తే ఖచ్చితంగా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయండి, రాజ్యాధికారం పొందండి. ఒకటి. రెండో విజ్ఞప్తి ఏంటంటే, మీరు గతంలో ఆ జనరేషన్ కోసం త్యాగం చేశారు. మావోయిస్టు లోకి అడుగు పెట్టడం అన్నదే ఒక త్యాగం. అంటే వాళ్ళ సిద్ధాంతం కోసం ఏంది, పీడిత తాడిత వర్గాల కోసం ఎవరైతే వాయిస్లెస్ ఉంటారో వాళ్ళ కోసం, పోరాటం కోసం మావోయిస్టు పార్టీలో ఇదివరకు చేరేవారు. అందుకు అనుగుణంగా 1960s, 70s, 80s, 90s లో ఆ పరిస్థితులు ఉన్నాయి. పీడిత తాడిత వర్గాలు అని చెప్పి ఉన్నాయి. ప్రజలు కూడా మావోయిస్టులకి, వాళ్ళకి తమకు రిజాల్వ్ కాని ఇష్యూస్ ఉంటే మావోయిస్టులతో చెప్పుకొని రిజాల్వ్ చేసేవాళ్ళు. ఊర్లో ఎవరన్నా బెదిరిస్తే గనక వడ్డీలకు ఆశ చూపించినా లేకపోతే భూస్వాములు ఏమన్నా గొడవ చేసినా మావోయిస్టులకు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజల్లో అందరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి మీడియా అన్నది స్ట్రాంగ్ అయిన తర్వాత ప్రజల్లో ఆ అవేర్నెస్ వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఆ ఇదివరకు ఉన్న దొర, వెట్టి చాకిరి, బానిసత్వం 80s, 90s లో ఉన్న ఇష్యూస్ లేవు. రెండోది, ప్రజలు మిమ్మల్ని ఆల్టర్నేటివ్ శక్తిగా అప్పుడు చూశారు మావోయిస్టుల్ని. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు చనిపోతున్నారు కదా, ఎంతమంది ఈ జనరేషన్ జెన్జీ యూత్ మావోయిస్టుల గురించి ఎంతమందికి తెలుసు? మీరు ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అధినేత తిప్పిరి తిరుపతి అని అడగండి, యూత్ను 25-30 సంవత్సరాల యూత్ను అడగండి, ఎంతమంది గుర్తుపడతారు? టీవీ ఛానల్ పెద్దగా చర్చలు కూడా చేపట్టలేదు. ఒకప్పుడు మావోయిస్ట్ అంశమే ప్రధాన అంశం. ఇప్పుడు టీవీ ఛానల్ చర్చలు కూడా చేపట్టలేదంటే, వ్యూవర్స్, ప్రేక్షకులు కూడా పెద్దగా వ్యూస్ రావట్లేదంటే అర్థమైంది, మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. మీరు ఏ ప్రజల గురించి అయితే పోరాటం చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రజల్లో యంగ్ జనరేషన్ అనేది మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయింది. యంగ్ జనరేషన్కి ఇవాళ కావాల్సింది సెల్ ఫోను, లేకపోతే ఇంకోటి. మీరు ఎవరి గురించి అయితే పోరాటం చేద్దాం అనుకున్నారో ఆ ప్రజల్లోనే మార్పు వచ్చింది. వాళ్ళు దేశాన్ని, గ్రామ పంచాయతీని, మండలాన్ని, రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. అందరిలో కూడా ఎవరి స్వార్థం వాళ్ళకి అయిపోయింది. కాబట్టి నేనేమంటానంటే, మావోయిస్టులు మీ స్వార్థం మీరు చూసుకోండి. ఎందుకు అనవసరంగా మీరు చనిపోతారు?
మీరు ఏ ప్రజలకైతే పోరాటం చేయాలనుకుంటారో ఆ ప్రజల్లోనే స్వార్థం ఉంది. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం కాకుండా డబ్బు ఆధారంగా ఓటిస్తున్నారు. ఎవరు ఉచిత పథకాలు ఇస్తే వాళ్ళకు ఓటేస్తున్నారు, ఎవరు ఎలక్షన్ రోజు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తున్నారు. సో ప్రజల్లో ఇంత సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడు మీరు మీ మావోయిస్టులు మీరు ఎందుకోసం పోరాడాలి? ఇప్పుడు తుపాకులతో ఎలాంటి మార్పు రాదని లొంగిపోయిన కొందరు ఆబ్వియస్లీ అది నమ్మే అర్థమైంది కదా, వాళ్ళకి అర్థం కావడానికి ఇన్ని రోజులు పట్టింది. సో అప్పట్లో నిజంగానే ప్రజా సమస్యలు ఉండేవి, అంటే ప్రజా సమస్యలు మీడియా అవేర్నెస్ లేనప్పుడు మావోయిస్ట్ అంటే ఏ సమస్యనైనా రిజాల్వ్ కావాలని. బట్ ఇవాళ స్ట్రాంగ్ అయింది. అన్యాయాలు ఇప్పటికీ జరగట్లేదంటే జరుగుతున్నాయి అన్యాయాలు, కానీ ఆ అన్యాయాల్ని ఒక రాజకీయ పార్టీ కాకపోతే ఇంకో రాజకీయ పార్టీ పరిష్కరిస్తుంది. తెలంగాణ ఉద్యమం ఉంది, అహింసావాదంతో ప్రత్యేక రాష్ట్రం జరిగింది కదా, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ లో జరిగింది కదా. సో ఇప్పుడు మావోయిస్టులుగా జాయిన్ అయిన వాళ్ళు గతంలో ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న గణపతి వాళ్ళ ఒక ఆశయాల గురించి వెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా కుటుంబాలందరినీ కూడా దూరం చేసుకుని వెళ్లారు. సో నష్టం అటువైపు జరిగింది ఇటువైపు జరిగింది. మావోయిస్టుల నష్టం వల్ల పోలీసులు కూడా చాలా మంది చనిపోయారు కదా, పోలీసులు అమాయకులు కూడా చాలా మంది ప్రాణాలు విడిచారు కదా, గిరిజనులు ఆదివాసులు చాలా మంది అటువైపు చనిపోయారు ఇటువైపు చనిపోయారు. సో ఇప్పుడు మీరు ఎవరైతే గురించి పోరాటం చేయాలనుకుంటారో ఆ ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయనప్పుడు ప్రజలు వాళ్ళ స్వార్థం చూసుకుంటప్పుడు మీరు మాత్రం ఎందుకు? మీరు మీ ప్రాణాలు దక్కించుకొని ప్రజల గురించి ఇక్కడికి వచ్చి పోరాటం చేయండి. అది రెండోది, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎవరైనా, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ బూటకం అంటారు ఎవరిది, హిడ్మాది. హిడ్మా కనుక లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంటే లొంగిపోతానే బెటర్. ఇక ఈ దశకు వచ్చిన తర్వాత వాళ్ళు లొంగిపోయేందుకు చర్చలకు అంటే మావోయిస్ట్ పార్టీ చర్చలకు ఇప్పుడు పిలిస్తే అదేంటంటే వీళ్ళకి అత్తుగడ ఇప్పుడు మొత్తం కొలాప్స్ అయింది కాబట్టి ఇప్పుడు చర్చలు అంటే దాన్ని మళ్ళా రివైవ్ చేసేందుకోసం తాత్కాలిక విరామం ప్రకటిస్తా అంటే యాక్సెప్టెన్స్ కాదు. కానీ వాళ్ళు వచ్చి ఇండివిజువల్ గా లొంగిపోతాం ఆయుధాలు ఇచ్చి లొంగిపోతాం అంటే యాక్సెప్ట్ చేయండి. ఈ సమయంలో బూటకం ఎన్కౌంటర్లు చేస్తామంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తెలియదు నాకు హిడ్మాది కరెక్ట్ ఎన్కౌంటరా లేకపోతే అదన్నది. బట్ ఏ సిద్ధాంతమైనా మారుతూ ఉండాలి, బూజు పట్టిన సిద్ధాంతాలు అంటారు కదా. సో ఆ సిద్ధాంతాన్ని ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు మావోయిస్ట్ అంశం అన్నది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక అంశమే కాదు, 90s లో 2000లో చాలా పెద్ద అంశం ఇది. ఈ తరం ప్రజలు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో మీరు ఎవరి కోసం సాక్రిఫైస్ చేస్తున్నారో ఆ సాక్రిఫైస్ ను ప్రజలు గుర్తించట్లేదు. గుర్తించినప్పుడు ఎందుకు ఇంకా? సో ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేయండి. సీతక్క అయింది మంత్రి మన రాష్ట్రంలోనే, ఆమె వచ్చింది కదా, బుల్లెట్ నుంచి బ్యాలెట్ బాటలోకి వచ్చింది కదా. రమ్మని విజ్ఞప్తి చేయడం తప్ప మనకేం లేదు. ఎందుకంటే ఇంకా ప్రాణాలు మీరు కోల్పోవడం వద్దు ఎవరి గురించో, మీరు రండి లొంగిపోండి. చర్చలు అనేది కేంద్ర ప్రభుత్వం చేయదు. చర్చలు చేస్తే కనుక మళ్ళీ మీ బలాన్ని మీరు పెంచుకోవాలని అనుకుంటారని వాళ్ళ ఉద్దేశం కూడా. సో ఈ ప్రాణ నష్టం జరగకుండా లొంగిపోతే, ఇంకొకటి ఈ లొంగిపోయిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు కొద్దిమంది. ఈ మావోయిస్టుల కంటే ప్రమాదం అర్బన్ నక్సల్స్ తో ప్రమాదం ఉంది. వీళ్ళు ఈ అర్బన్ నక్సల్స్ వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళందరినీ యుఎస్ లో యూకేలో చదివించుకుంటారు. పెట్టుబడిదారు వ్యతిరేకం అని చెప్తారు, కమ్యూనిస్టులు అని చెప్తారు. కానీ వీళ్ళు చదివించుకునేదంతా పెట్టుబడి దేశాల్లో, యూరోప్ లో యుఎస్ లో వీళ్ళ కొడుకులు బిడ్డలు అంతా అక్కడే ఉంటారు. అర్బన్ నక్సల్స్ కొడుకులు బిడ్డలు. వీళ్ళు ఒక్క అర్బన్ నక్సల్ 100 మంది మెదల్లో విషం ఎక్కిస్తాడు, 100 మందిని ఖరాబ్ చేస్తారు. ఈ మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళ మీద, మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోతే 40 సంవత్సరాలు త్యాగం చేసిన వ్యక్తి మీద వీళ్ళు సెటైర్లు వేస్తారు. ఇతను అమ్ముడు పోయినాడు, అదైపోయినాడు, ఇదైపోయినాడు అని చెప్పి. అరే 40 సంవత్సరాలు నువ్వు సాక్రిఫైస్ చేయి. సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతారు. దేశానికి డేంజర్ మావోయిస్టుల కంటే అర్బన్ నక్సల్స్ తో డేంజర్ అంట నేను. అరే ఒక పీస్ఫుల్ బందాలో వీళ్ళకి ఏంటంటే హింస కావాలి, నిరంతరం హింస కావాలా అని అనిపిస్తుంది అర్బన్ నక్సల్స్ కి. అంటే ఎవడో ఒకడు అటు పోలీస్ చనిపోవాలి లేకపోతే మావోయిస్ట్ చనిపోవాలి, లొంగిపో అన్నది ఉండకూడదు. ఎందుకంటే లొంగిపోయిన వాళ్ళ మీద సెటైర్లు వేయడం ఏంది సోషల్ మీడియాలో, లొంగిపోయిన వాళ్ళ త్యాగాల్ని తప్పట్టడం ఏంది? మల్లోజుల వేణుగోపాల్ 40 సంవత్సరాలు పోరాటం చేశాడు కదా, ఏదో సమయంలో ఆయన చనిపోయేవాడు, అదృష్టం ఉంది కాబట్టి బతికాడు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత లొంగిపోయిన వాళ్ళ మీద కామెంట్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని నేను అంట.
దేశంలో ఇప్పుడు టెర్రరిస్టులు ఉగ్రవాదుల ద్వారా ఎంత నష్టం జరుగుతుందో అర్బన్ నక్సల్స్, ఒక్క అర్బన్ నక్సల్ 100 మంది మెదడులో ఏదో జరుగుతుందన్న విషయం ఎక్కిస్తున్నాడు. వీళ్ళు పేరుకు కమ్యూనిస్ట్ కానీ అంతా ఏమంటారు పెట్టుబడిదారి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులేమో బాగుండాలి. చాలా మంది ఎగ్జాంపుల్, నేను పేరు చెప్పను, బయటకు వచ్చి ఉన్న నక్సల్స్ నాయకులు కూడా వాళ్ళు 100 మంది పెట్టి వాళ్ళ కొడుకులు బిడ్డలు మాత్రం రాజకీయాల్లో ఇక్కడ రాణించాలని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదంటారు. మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ మురళీ మనోహర్ గారు, ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు ఉన్నారు. అదేవిధంగా శరత్ గారు ఉన్నారు, జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉన్నారు, పేరాల శేఖర్ రావు గారు ఉన్నారు, వి ప్రకాష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా శరత్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. నమస్కారం. సో ఏంటి మీ వ్యూ ఏంటి ఈ మొత్తం వ్యవహారం దాని మీద? లొంగిపోయిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. సరే, ఏదైనా బాధనే, ఒక 6 మంది నిన్న చనిపోయారన్నా మొన్న చనిపోయారన్నా, నేనైతే వాళ్ళని టెర్రరిస్టులతో అయితే కంపేర్ చేయను. ఉగ్రవాదులకి మావోయిస్టులు ఒక ఏదో వాళ్ళు నమ్మిన సిద్ధాంతం గురించి పోయినారు, బట్ వాళ్ళు కూడా లొంగిపోతే బాగుంటుంది. కొంత విచక్షణ ఉండాలి అని అనుకుంటున్నా. సార్, ఇప్పుడు నా అభిప్రాయం చెప్పమంటారా? చెప్పండి సార్. మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, అది మీ ఆలోచన సరళి, మీ బ్రాటప్, తర్వాత మీ ఇతరత్రమైన అంశాల మీద ఆధారపడి మీరు చెప్పారు సార్. ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, బట్ నేను సమ్హౌ ఐ డిఫర్ విత్ హోల్లీ ఆన్ మెనీ అకౌంట్. లెట్ us agree to disagree. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ గత కొంతకాలంగా ఈ ఆపరేషన్ కగార్ అనే ఒక ప్రక్రియ ద్వారా వ్యక్తుల్ని కనపడ్డ వాళ్ళని ఒక భావజాలం ఉన్నందుకే వాళ్ళను చంపడము, లేకపోతే తీసుకుపోయి చంపడము, ఇదంతా చూస్తుంటే అసలు భారతదేశంలో ఒక రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందా, లేకపోతే న్యాయ వ్యవస్థ అనేది బతుకుందా చచ్చిపోయిందా అని నాకు డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎన్నో అంశాల మీద, థర్డ్ క్లాస్ అంశాల మీద సుమోటోగా అది ఇది కేసులు టేకప్ చేసేసి రకరకాల వ్యవహారాలు మాట్లాడేవాళ్ళు. భారత రాజ్యాంగంలో జీవించే హక్కు ఒక అతి పవిత్రమైంది అని అంటారు కదా, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నాం కదా. మరి ఏమైంది? సోకాళ్ళు బుద్ధజీవులు, మేధావులు, కథా కార్ఖానా, తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ రిట్ పిటిషన్లు వేసేవాళ్ళు, ఇతరత్రమైన వాళ్ళు. అసలు సుప్రీంకోర్టు ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సంజాయిషి అడగలేదు. వాట్ ఈస్ యువర్ ఆపరేషన్ కగార్? వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇట్? హౌ మెనీ పీపుల్ హావ్ బీన్ కిల్డ్ ఇన్ రియల్ ఎన్కౌంటర్? వాట్ ఈస్ ది బేసిస్? ఇప్పుడు మీరు రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ కిందనే కదా యు ఆర్ యూజింగ్ ఫోర్స్. ఆ దాని మీద కూడా చాలా రకరకాలైనటువంటి న్యాయ సూత్రాలున్నాయి. ఎంత ఫోర్స్ ఉపయోగించాలి, ఎంత ఉపయోగించకూడదు, ఎట్లా చేయాలి, ఎట్లా చేయొద్దు అనే దాని మీద. సో ఇవన్నిటి సిద్ధాంతాలన్నింటి తుంగలో దొక్కేసేసి కేవలము మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము, ఆ టార్గెట్ ప్రకారంగా ఇంతమందిని చంపేస్తామని చెప్పి ఒక పద్ధతి ప్రకారంగా చంపుతున్న తీరు. తర్వాత రెండోది ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీళ్ళు హిడ్మా వీళ్ళందరూ తెలంగాణ పోలీసులకి కాంటాక్ట్లోకి వచ్చి తెలంగాణలో సరెండర్ అవ్వాలని ఒక ఆలోచన చేసినప్పుడు వాళ్ళను ఆంధ్రాకి డైవర్ట్ చేసేసి ఈ ఇన్ఫర్మేషన్ ఆంధ్ర పోలీసులకు ఇచ్చి క్రూయల్ స్ట్రాటజీ లాగా చేసేసి వీళ్లను అంతమొందించినారు అనేది అంటే కొంత సమాచారం నా దగ్గర ఉంది. అంటే వీళ్ళు చెప్తున్న విషయాలు. ఏది ఏమైనా కానీ ఎన్హిలేషన్ ఆఫ్ ఏ పొలిటికల్ ఇండివిజువల్ ఇస్ నాట్ కరెక్ట్. తర్వాత మనం కొద్దిగా ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా జీవించే హక్కు. ఇప్పుడు అతను అజ్మల్ కసబ్కేమో ఈ అండర్ గోజ్ అ ట్రయల్, హీఈస్ డిక్లేర్డ్ కన్విక్ట్ అండ్ దెన్ దెర్ ఈస్ అ పనిష్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. బట్ ఇక్కడ అదంతా ఏది లేదు కదా, నాట్ ఈవెన్ బ్రాట్ టు బుక్. ఎంతసేపు మావోయిస్టులు వాళ్ళని చంపారు, వీళ్ళని చంపారు, అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, అది ఇది అని అన్నారు. తర్వాత ఒకటి భరత్, నేను 1982 నుంచి దాదాపు నేను ఉస్మానియాలో ఉన్న వ్యక్తిని, ఉస్మానియా ప్రోడక్ట్ ని. అంటే మేము చూసిన జనరేషన్, మేము కూడా ఐ వాజ్ ఆల్సో పార్టిసిపెంట్ ఇన్ రాడికల్ మూవ్మెంట్ యాజ్ ఎన్ RSU మెంబర్. ఆ రోజులలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ప్రాంతాలలో ఈ తునికాకు పోరాటాలు అనుకోండి, తర్వాత లేబరర్స్ కి సరైనటువంటి వేతనాలు అనుకోండి, భూస్వాముల అరాచకాలను అనుకోండి, మావోయిస్టుల పాత్ర చాలా గణనీయంగా ఉండింది. నిజానికి అసలు యాక్చువల్లీ ఒక మనిషికి విలువ అనేది మావోయిస్టుల ద్వారా సంప్రాప్తించిందని నమ్మే వ్యక్తిని.
రెండోది మా ప్రాంతాల్లో వెట్టి చాకిరి మేము చాలా చూస్తున్నాం. అంటే మీ జనరేషన్ వాళ్ళు చూసారు లేదా కానీ ఐ యూస్ టు సీ ఇట్. నిజంగా ముఖ్యంగా దొరల దగ్గర వెట్టి చాకిరి అనేది చాలా ఘోరంగా ఉండేది. తర్వాత కొన్ని వందల వేల ఎకరాల భూములు పడావుగా పడైనా ఉండేది కానీ పేద ప్రజలను సాగు చేసుకొని పద్ధతి ఉండేది. దానికి మావోయిస్టులే ఒక చర్మాంకం పడినారు, భూములు పంచినారు, ఎర్ర జెండాలు పాతినారు, రకరకాలుగా పేద రైతాంగానికి భూములు వచ్చే కార్యక్రమం చేసినాడు. మళ్ళీ దొర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రాగానే ఆ పొజెసరీ కాలం అనేది ఒకటి తీసేసినాడు, which I opposed it tooth and nail. I wrote a serious dissent to the government saying that possession is a substantial issue in any land dispute. Your removal of possessory column will open floodgates for litigation అని నేను I wrote a note యాజ్ ఎ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్. దాని మీద కొంత దొరలకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏముండింది, మావోయిస్టులు నాడు పంచిపెట్టిన భూములు మళ్ళా వీళ్ళ చేతిలోకి రావాలని అన్నప్పుడు ఆ పొజెసరీ కాలం తీసేయాలా అనేటువంటి ఒక ఈడియాటిక్ ప్రపోజల్ తీసుకుని వచ్చినారు. ది దెన్ అడ్వకేట్ జనరల్ హూ క్లెయిమ్స్ టు బి ఎ వెరీ గుడ్ కాన్స్టిట్యూషనల్ పండిట్, తర్వాత రెవెన్యూ లాలో చాలా పెద్ద నిష్ణాతుడు అని చెప్పుకుంటా ఉంటాడు ఆ రామకృష్ణారెడ్డి. మరి ఆ చెమట కూడా అసలు దాని మీద ఏ రకమైన స్పందన చెప్పలేదు. పొజిషనరీ కాలం ఎట్లా తీసేస్తావు భయ్ అని. ఇప్పుడు 12 years పొజిషన్ కు ఒక రకమైన గుర్తింపు ఉంది చట్టాలు. తర్వాత ఐజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద సూట్ ఇఫ్ యు ఆర్ ఇన్ పొజిషన్ దెన్ యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్. సార్ ఓకే, అంటే ఇప్పుడు ఈ కరెంట్ కాంటెక్స్ట్ లో ఏం చేయాలి, మీ ఒపీనియన్ ఏంది? కరెంట్ కాంటెక్స్ట్ లో నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. ఎందుకంటే రాజ్యము ఇంత ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఒకటి వాళ్ళు లొంగిపోవాలా లొంగిపోవద్దా ఇట్లే ఉండాలా? నేను ఇదివరకే చెప్పి ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ప్రాణత్యాగం అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి రాజకీయ వ్యవస్థను నేను అదే చెప్పాను, ఎవరి గురించి ప్రాణత్యాగం చేయాలి, ప్రజలే సెల్ఫిష్ అయిన తర్వాత. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ ఇన్ మై ఎర్లియర్ క్యారియర్ జర్నలిస్ట్ నేను ఒకళ్ళిద్దరిని ఓవర్ గ్రౌండ్ తీసుకురావడానికి కృషి చేసినాను. ఐ హావ్ సక్సీడెడ్ ఆల్సో ఇన్ బ్రింగింగ్ దెమ్ టు ది మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్. వాళ్ళు ఇవాళ మంచి హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు. ఇన్ఫాక్ట్ ఐ ఆఫర్డ్ మై సర్వీసెస్ ఆల్సో యాజ్ అ లాయర్. ఎవరైనా అట్లాంటి ఓవర్ గ్రౌండ్ రావాలన్న ఆలోచనలో ఉంటే please contact me with my connections with the government and everybody. I'll try to help them up అని. కాకపోతే ఇప్పుడు ఈసారి మాత్రం ఈ హిడ్మా విషయంలో మాత్రం నమ్మించి గొంతుకొస్తున్నారు అనేది నాకున్న సమాచారం. ఏది ఏమైనా ఒక వ్యవస్థ, ఇప్పుడు మొన్న ఉపరాష్ట్రపతికి పదవికి పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి గారు పెద్ద పెద్ద పుంకాలు లెక్చర్లు ఇస్తాడు, మైకులు వాళ్ళకు కొడతాడు. మరి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడేమో నోరు మీద పడండి. కానీ ఛత్తీస్గఢ్ సల్వా జుడూం జడ్జిమెంట్ ఇచ్చింది ఆయనే కదా, హిస్టారిక్ జడ్జిమెంట్. సల్వా జుడూం ఓట్లకు వాడుకోవడానికి మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడతారండి వీళ్ళు. అసలు అంతే తప్ప అసలైన రియల్ సందర్భాలలో ఎప్పుడు ఏ రకంగా స్టెప్ తీసుకున్న సందర్భం లేదు. అంటే ఐ నో హిమ్ పర్సనలీ. మేము చాలా అడ్వర్స్ సిచ్యువేషన్ ఫేస్ చేసినాం కోర్టులలో. వీళ్ళ వ్యక్తిత్వాల ద్వారా, వీళ్ళ ఆలోచన సరళి ద్వారా వీళ్ళు అపహాస్యం చేస్తారు. అంటే ఇప్పుడు మనము సొసైటీ గురించి, పేద ప్రజల గురించి, లేకపోతే వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకు న్యాయం జరగాలనో, లేకపోతే బీసీల గురించో, ఎస్సీల గురించో మాట్లాడితే వాళ్ళ దృష్టిలో వీఆర్ రిడెండెంట్ అని, తర్వాత వీఆర్ అన్కాంటెక్చువల్ అని, వీఆర్ యూజ్లెస్ అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆ టైప్ అనమాట. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే అసలు ఇవాళ మేధావి వర్గం అనే వాళ్ళు ఈ ఎన్హిలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ని ఎట్లా టాలరేట్ చేస్తున్నారు అనేది నాకు బాధాకరమైన విషయం. అయితే వాళ్ళు మాత్రం సరెండర్ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో రాజ్యంతో పోటీ పోవడం కానీ అది ఇతరత్రం కానీ సాధ్యం కాదు. మీరు దొరికినా చంపేస్తారు, లేకపోతే ఇతరత్రైన కార్యక్రమాల్లో ఉన్నా చంపేస్తారు. కాబట్టి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో ప్రజలను కొంత ఎంకరేజ్ చేయడంలో, ఎన్లైటన్ చేయడంలో, పొలిటికల్లీ సెన్సిటివ్ చేయడంలో, ఇట్లాంటి వాటిలో ఉపయోగపడితే మంచిదని నా అభిప్రాయం. మురళీ మనోహర్ గారు భరత్జీ ఏమంటారు? హిడ్మాది ఫేక్ ఎన్కౌంటర్ అంటున్నారు ఒకటి. రెండోది అసలు ఏ చట్టం ప్రకారం చంపుతున్నారు? కసబ్కు ఒక న్యాయం, హిడ్మాకు ఒక న్యాయమా అని క్వశ్చన్ చేస్తున్నారు శరత్ గారు. చాలా బాగుంది. అయితే దీంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే శరత్ గారు పిలిపించారు, మీరు బయటికి వస్తామంటే నేను రెడీగా ఉన్నాను మీకు లీగల్ హెల్ప్ చేయడానికి దీనికి అని అన్నారు. చాలా బాగుంది. అది వారు ఎక్స్టెండ్ చేయడం బాగుంది. మల్లోనిలో వేణుగోపాల్ కూడా అదే అన్నాడు, రాండి నాకు ఫోన్ చేయండి, నేను నంబర్ ఇస్తున్నా, నాకు సరెండర్ కావడానికి, ప్రభుత్వం దగ్గర మనం ఇది కావడానికి, ప్రాణాలు కాపాడుకుందాం, ఇంకొక రూపంలో మనం ప్రజల దగ్గరికి పోదాం అనేటువంటి పిలిపించారు. ఈ రెండు పిలుపులు దేని కొరకు అండి? ప్రాణం పోకుండా వాళ్ళని కాపాడుకుందాం అనేదే కదా. కనుక
తప్పేముంది మరి శరత్ గారు ఇచ్చిన పిలుపులో తప్పు లేనప్పుడు మల్లోజు గారు ఇచ్చిన పిలుపులో కూడా తప్పులేదు కదా భరత్ గారు. ఇప్పుడు మొదటిసారి 50 ఏళ్ల తర్వాత ఈ ఉద్యమంలో టాప్ మోస్ట్ లీడర్స్ లో ఒక మార్పు వచ్చింది. రీథింకింగ్ మొదలు పెట్టారు. కనుక మారిన ఈ రోజులలో ఈ సాయుధము, ఈ పోరాటము, ఈ తుపాకీ తుప్పు పట్టిందని అర్థమైంది. ప్రజల్లో యాక్సెప్టెన్స్ లేదు అనేది కూడా అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పుకు ఎప్పుడైనా మనిషి అనేవాడే మారుతాడు, బండరాయి మారదు. కనుక ఆ మార్పును మనం స్వాగతించాలన్నా వద్దా? వాళ్ళను మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్ ఎంతవరకు కరెక్ట్? అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది భరత్ గారు. ఆయన మల్లోజుల గాని ఆశన గాని వాళ్ళు సరెండర్ అయిన తీరును కూడా ఎంత మాకరీ అంటే మీడియాలో నవ్వుతాడు. వాడు ద్రోహి. దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర వెళ్లి నవ్వుతూ తుపాకులు అందజేస్తారు. ఎట్లా కామెంట్ చేసేవాళ్ళు 40 సంవత్సరాలు ఆయన కుటుంబాన్ని దాన్ని త్యాగం చేసిన తర్వాత వాళ్ళ త్యాగాలన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు. 40-50 ఏళ్ళు ఇచ్చారు. వాళ్ళు బ్రతికున్నారు. నిన్న కూడా అన్నాను నేను, జంపన్న గారు మన ముందర ఉన్నారు. వీళ్ళంతా కూడా బ్రతికున్నారు కనుక ఈ రోజు మాట్లాడుతున్నాము. నిజాలు, వాళ్ళ మనసులో ఉన్న విషయాలు కూడా ఈ రోజు ప్రజల ముందు పంచుకుంటున్నారు కదా. కనుక ఇదంతా కూడా ఒక దుర్మార్గం నడుస్తుంది మీడియాలో. కానీ అట్ ది సేమ్ టైం చాలా మంది స్వాగతిస్తున్నారు. ఇప్పుడు శరత్ గారు స్వాగతించారు, లేకపోతే జంపన్న గారు స్వాగతించారు. అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది స్వాగతించాలి. ఈ మార్పును మనం స్వాగతించాలి. సరెండర్ అవుతున్న వాళ్ళు బలహీనులు కాదు, బలమైన వాళ్ళు, బలమైన మానసిక స్థితి ఉన్న వాళ్ళు, ఒక మార్పు దిశగా వెళ్తూ ఉన్నారు. కనుక మనం అందరం చదువుకున్న వాళ్ళుగా ఒక విషయం మనం యాక్సెప్ట్ చేద్దాం. ఈ దేశాన్ని ఏ రాజ్యాంగము పరిపాలించాలి? మావో రాజ్యాంగం కావాలన్నా, అంబేద్కర్ రాజ్యాంగం కావాలన్నా, ఒక రాజ్యాంగానికి కట్టుబడదాం అందరం కలిసి. ఇంకా దీంట్లో కన్ఫ్యూజన్స్ ఉండొద్దు. హీరో వర్షిప్ చేయడము, నచ్చిన వాడిని హీరో వర్షిప్, ఇట్మా అలాంటి వాడు, ఇలాంటి వాడు, చాకు లాంటి కుర్రాడు, దొరకడు కాక దొరకడు కనుక ఏమో చేశారు ఇతన్ని. ఏంటిది నాకు అర్థం కాదు. చాకు లాంటి కుర్రాడు ఉండొచ్చు, ఇంకా కొంతమంది చాకు లాంటి కుర్రాళ్ళను పంపిద్దామా అడుగులకు? ఈ హీరో వర్షిప్, రొమాంటిజైజేషన్, వీళ్ళను ఇంతెత్తు ఆకాశానికి ఎత్తేసి మార్పు సంభవిస్తున్నటువంటి సమయంలో అందరం కలిసి శాంతిని నెలకొల్పడానికి దేశంలో మనము 2వ తుపాకీ, 3వ తుపాకీ, ఇస్లామిక్ టెర్రరిస్ట్ల తుపాకీ, లేకపోతే మావోల తుపాకీ, ఇంకెన్నో తుపాకులు ఉన్నాయి ఈ దేశంలో. వాళ్ళు వాళ్ళ కాజు వాళ్ళు చెప్తున్నారు. న్యాయమైన పోరాటం అనే అంటున్నారు వాళ్ళు కూడా. కనుక వాళ్ళ వాదన మనము వింటే దానికేం అంతేం ఉండదు. కానీ ఒక్కటి విషయంలో మాత్రం అందరం మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ఈ దేశాన్ని ఒక్క రాజ్యాంగమే పరిపాలించాలి. ప్రజల ఆమోదం ఉండాలి. దానికి ఏమైనా ఉండాలి. మీరు నమ్మిన సిద్ధాంతం మా ద్వారానే పేదరికం పోతుంది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడు, పేదరికం, నక్సలిజం పోయినా, నక్సలైట్స్ ఖతం చేసినా, పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటది. ఏంటది? అది అంటే ఎవరిని మీరు హీరో వర్షిప్ చేస్తున్నారు? మరి మీరెందుకున్నారు? ఎన్నికైన ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి గారు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పేదరిక నిర్మూలన నీ పని కాదా? మావోయిస్టుల పని అది. మావోయిస్టుల పని అయితే మీరు చెప్పండి, మీరు వెళ్ళిపోండి, మేము మావోయిస్టులనే అనుకుంటాం కదా. వాళ్ళు ఎందుకు పాపం తుపాకులు పట్టుకొని రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలి, ప్రాణాలు ఇవ్వాలి? ప్రజలందరం కలిసి వాళ్ళకే ఓట్లేస్తాం కదా. వాళ్ళైతే పేదరిక నిర్మూలన, మాకు కావాల్సింది ఎజెండాలో పేదరిక నిర్మూలన ముందు జరగాలి. ఎజెండాలో అన్ని పక్కకు పోవాలి. అదే ఎజెండా అయితే మీరెందుకు అని అంటున్నాను. ఎలక్టెడ్ లీడర్స్ మీరెందుకు ఆ మాట మాట్లాడతారు? మీ పని కాదా అది అని అంటున్నాను. అందుకే చర్చ ఎప్పుడు కూడా శశవిషలు పెట్టి, మనకు నచ్చిన సిద్ధాంతం ఒకటి మైండ్ లో పెట్టుకొని దాన్ని హీరో వర్షిప్ చేస్తూ ఇంకా ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టు అందరూ మాట్లాడేది అర్థమవుతుందండి. దయచేసి మీడియాలో మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్ లో ఏం చెప్తుంది, మీరేం చెప్తున్నారు, మీ ఉద్దేశాలు ఏమిటి అర్థం కావాలండి. ఎవరి మైండ్ లో ఏముంది నేను మాట్లాడుతుంటే మీకు అర్థమైతలేదా అండి నేనేంటి అనేది? మీకు ఈజీ అర్థం. అందరూ మేధావులే ఇప్పుడున్న దాంట్లో. కనుక మీ ఇంటెన్షన్స్ ఎంత క్లియర్ గా ఉంటాయి, అవతల వాళ్ళకి ఏం అర్థం కావాలని అనుకుంటే చాలా పొరపాటు. కనుక కనీసం మేధావులం అని అనుకుంటే మాత్రం మనము టూత్ అండ్ నెయిల్, కమాన్ లెట్ us స్టాప్ ఆల్ అన్ని గన్స్ అన్ని కింద పడేద్దాం, పోరాటాలు చేద్దాం. తప్పకుండా ఈ ప్రభుత్వం బాగుంది, అద్భుతంగా ఉంది అని నేను అనడం లేదు. మోడీ ద్వారా మొత్తం ఇంకా అన్ని నెరవేర్తాయి అట్లేం లేదు. ఆ భ్రమంలో నేను లేను. కానీ ప్రజాబలంతో ఏ ప్రభుత్వం అయినా లొంగిపోవాల్సిందే. ఫార్ములాస్ తెచ్చినప్పుడు లొంగలేదా? మోడీ అయితేంది, ఎవరైతేంది.
ప్రజల బలంలో అది ఉంది కదా. తెలంగాణ ఒక్క తుపాకీ పేలినా తెలంగాణ వచ్చేది కాదు. దయచేసి నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణ పోరాటంలో దమ్మేంటి అంటే శాంతియుతమైనటువంటి, నేను భయపడ్డా ట్యాంక్ బండ్ మీద కొంచెం వైలెన్స్ జరిగినప్పుడు, అయ్యో ఉద్యమం ఏమో అవుతుంది అని భయపడ్డా. కనుక వైలెన్స్ కు తావులేదు. ప్రజలు చెప్తున్నారు ఇది ముచ్చట చెప్పొద్దు ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు మిస్గైడెడ్ యూత్ వాళ్ళు. అంటే ఇండాక్ట్రినేషన్ ఏదైతే అంటామో, రాడికలైజేషన్ ఏదైతే జరుగుతుందో, అది మతం ద్వారా తుపాకీ పట్టినా, ఇంకొక ద్వారా తుపాకీకి పట్టినా, ఇదంతా కూడా రాడికలైజేషన్ అనే దాని ద్వారా జరుగుతుంది. పేదరికం వల్ల కాదు. డాక్టర్లు అందరూ మొన్న తుపాకులు బట్టి బాంబులు పేల్చిన వాళ్ళు పేదరికంతో చేయలేదు, చదువు లేక చేయలేదు. కానీ వాళ్ళు దేర్ మైండ్స్ ఆర్ రాడికలైజ్డ్. అలాగే మన పిల్లలు ఈ రోజు గొప్ప చదువుకొని నిమ్న వర్గాల పిల్లలు గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తున్నారు. వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళకు దమ్ముంది అని చెప్పేసి. వాళ్ళకు కొన్ని అవకాశాలు ఇద్దాం. వాళ్ళ చేతుల తుపాకులు పట్టించి తమాషా చూడొద్దు. మనం నిజాయితీగా ఉందాం. కాసేపు సిద్ధాంతాలు ఉంటే పక్కన పెడదాం మనం. కనుక ఈ దేశం శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఏ తుపాకీ ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఉంటే ఒక తుపాకీని అందరం కలిసి నమ్ముదాం. ఇంతే నా అప్పీల్ అండి. మాట్లాడదాం. అంతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. నమస్కారం భరత్ గారు. నమస్కారం. వి ప్రకాష్ గారు ఉన్నారు. అదేవిధంగా జస్టిస్ చంద్రకుమార్ గారు చాలా మంది జాయిన్ అయ్యారు. సో ముందుగా వి ప్రకాష్ గారి దగ్గరకు వెళ్లే ముందు జస్టిస్ చంద్రకుమార్ గారు, సార్ ఏంటి సార్ ఈ వ్యవహారంలో మీ ఒపీనియన్ ఏంటి? ఒకటి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వాస్తవం చెప్పాలంటే మల్లోజుల వేణుగోపాల్ గారు తీసుకునే స్టాండే కరెక్ట్ స్టాండ్ అని నేను భావిస్తున్నానండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క శక్తి సామర్థ్యాలను లేదా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆయుధ సంపత్తిని అవన్నీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఈ మావోయిస్టులు వాళ్ళని ఎదుర్కొనేటటువంటి ఒక పరిస్థితి లేదు. వాళ్ళు మా పోరాటం ఎంత న్యాయమైందని అనుకున్నా, మాది ఎంత కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు భావించినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు కనుక సరిగ్గా అంచనా వేసినట్లయితే వాళ్ళు ఈ యొక్క కేంద్ర బలగాలను లేకుంటే గవర్నమెంట్ ఫోర్సెస్ ను ఎదుర్కొనే స్థితి లోపల వాళ్ళు లేరు. కాబట్టి మల్లోజుల వేణుగోపాల్ గారు తీసుకునే స్టాండే కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మిగిలిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా విషయాలు ఆలోచించి, సుదీర్ఘంగా ఆలోచించి వాళ్ళు లొంగిపోవడము అనేది అవసరం. అంటే కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిస్తే చాలా బాగుండేదని మేమందరం భావించినాం. పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా మనకు ఒక జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రభుత్వాలు కృషి చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. సరే, ఏదైనా ఆ ప్రపోజల్ కి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. అనేక కారణాలు, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండిండవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి మేము కోరుకుంటున్నామంటే ప్రాణం చాలా విలువైందండి. ఏదైనా పోతే మళ్ళీ వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ వచ్చే సమస్య లేదు, మళ్ళీ రాదు. కాబట్టి ఎవరిదైనా ప్రాణమే. ఇప్పుడు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా చనిపోవద్దు, ఒక మావోయిస్టు చనిపోవద్దు, అదేవిధంగా ఒక ఆదివాసీ కూడా చనిపోవద్దు. ఎవరికి ఇబ్బంది అనేది, రక్తపాతం అనేది సరైనటువంటి విధానం కాదని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. సరే, ఇప్పుడు అవన్నీ డిస్కషన్ అనేటువంటి అవసరం లేదు. కానీ మొట్టమొదలు ఇప్పుడున్న పరిస్థితుల లోపల వీళ్ళు సరెండర్ కావడమే సరైనటువంటి ఆలోచన, సరైన పద్ధతి అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదిగాక సరే, ఇందాక మిగతా మిత్రులు చెప్పినట్లు అంటే ప్రజలు ఏ మేరకు వాళ్ళని బలపరుస్తున్నారా, బలపరచడం లేదా, లేకపోతే ప్రజల యొక్క సమస్యలు లేవా, ప్రజలకు నిరుద్యోగం లేదా, మరి ఆకలి బాధలు లేవా, రైతుల ఆత్మహత్యలు లేవా అంటే అవన్నీ సమస్యలు ఉన్నాయి. వాటిని మనం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో గాని లేదా ప్రజా ఉద్యమాలు గాని, ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు పెద్ద ఎత్తున రైతులు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యాక్ట్స్ రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలను ప్రభుత్వం వెనుక తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఉద్యమాలు, శాంతియుతమైనటువంటి ఉద్యమాలు తెలంగాణ పోరాటంలో జరిగినట్లు శాంతియుతమైనటువంటి పోరాటాలు చేయడానికి ప్రజల్ని సమీకరించాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పుడు మిగిలిపోయినటువంటి మావోయిస్టులు దానికోసం కృషి చేయడమే సరి అయిన పద్ధతి అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అయితే మరొక విషయం, ఏవైతే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయో ఏంటి, వీళ్ళు సరెండర్ అవుతానే రెడీ అయినప్పుడు పట్టుకొని కాల్చి చంపారు, లేదా రెండో రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ అయితే పూర్తిగా అది మళ్ళీ మొదలై అరెస్ట్ చేసి పట్టుకొని తర్వాత తీసుకెళ్లి చంపారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విధంగా జరిగితే మట్టుకు అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే జీవించే హక్కు మనకు రాజ్యాంగ ప్రభుత్వాలు కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు. కాబట్టి జీవించే హక్కుకు భంగం కలిగించేటటువంటి విధంగా సరెండర్ అయిన వాళ్ళని లేదా వాళ్ళని పట్టుకొని నిర్బంధించి తర్వాత కాల్చి చంపే పరిస్థితి కనుక ఉంటే మటుకు అది టోటల్ గా డెమోక్రటిక్ ప్రాసెస్ కు వ్యతిరేకం. దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అలాంటి పద్ధతి మటుకు ఉండకూడదు. సరే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు రియల్ ఎన్కౌంటర్ జరిగిందా, రియల్ ఎన్కౌంటర్ జరగలేదా అనేది ఇప్పుడు మనం ఏం తేల్చి చెప్పలేము దీనిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల లోపల. బట్ ఏది ఏమైనా మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళని చేయడం మటుకు చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మిత్రులు చెప్పిన ఇక్కడ సిటీలో ఏసీ రూముల్లో కూర్చోండి, మనం చక్కగా మాట్లాడుకుంటూ మనం మీరు సాయుధ పోరాటం కొనసాగించాలని చెప్పేసి చెప్పడం అది ప్రాక్టికల్ గా ఎట్లా సాధ్యమవుతుంది? ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకు అక్కడ ఉండే ఇబ్బందులు ఏంటో వాళ్ళకి తెలుసు. అక్కడ వీళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, నువ్వు ఎందుకు లొంగిపోయావని. వీళ్ళు పోతే అయిపోద్ది కదా. వాళ్ళ బదులు వాళ్ళు 40 సంవత్సరాలు చేశారు, వీళ్ళు పోయి అక్కడ అడవుల్లో ఉంటే అయిపోద్ది. ఒక్క 6 నెలలు ఉంటే వీళ్ళకి, ఒక 6 నెలలు ఎందుకు 6 రోజులు ఉంటే వీళ్ళకి ఒక 6 రోజులు వీళ్ళు అడవిలో ఉంటే అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ 6 రోజులు అక్కడ ఉంటే ఆ చలిలో అక్కడ ఏమైనా షెల్టర్ ఉంటుందా, ఏముంటుంది, వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు, అసలు అడవుల్లో గుట్టల్లో కొండల్లో రాళ్లలో రప్పలలో నడుచుకుంటూ వెళ్ళాల్సి, పారిపోవాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది. దీనిలో కూడా ఇవాళ ఇంకొకటి చూశాను, మల్లోజుల వేణుగోపాల్ క్యాస్ట్ కాబట్టి ఆయనకు గౌరవంగా లొంగిపోయారట. హిడ్మా కాబట్టి క్యాస్ట్ కాబట్టి ఆయన ఎన్కౌంటర్ చేశారట. ఏందో నాకు అర్థం కాలేదు. ఎంతమంది మల్లోజుల వేణుగోపాల్ అన్న మల్లోజుల కోటేశ్వరరావు కదా, కోటేశ్వరరావును మరి ఎన్కౌంటర్ లో చంపారు కదా, మరి ఆయన చనిపోయాడు కదా. దీనిలో కూడా క్యాస్ట్ యాంగిల్ తీసుకొస్తున్నారు ఏందో. ఇప్పుడు వీళ్ళందరూ ఒక సిద్ధాంతం కోసం సరే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళు రైట్ అని భావించినటువంటిది ప్రాణాలను త్యాగం చేయడానికి లోపలికి వెళ్ళినటువంటి మాట వాస్తవం. దానిలో ఇప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాలరావు కులం గుర్తుకొస్తే ఏం చేయాలి పాపం. వాళ్ళ కులం వాళ్ళు ఎక్కడ వాళ్ళ పుట్టుకతో వచ్చింది కానీ నాతో సీతారాం యేచూరి అన్నారు. ఎప్పుడు సిపిఎం పార్టీ ఎందుకు బ్రాహ్మణులే ఉంటారు అంటే, నేను ఎక్కడ పుట్టానన్నది ముఖ్యం కాదు, పుట్టుక అన్నది నా చేతులు లేదు, పుట్టిన తర్వాత నేను ఎక్కడ ఉన్నా అన్నది నా ముఖ్యమని సీతారాం యేచూరి అన్నారు. చాలా గొప్ప మాట. పుట్టుక అన్నది నా చేతులు లేదు కదా, నేను ఎక్కడ పుట్టాలన్నది నా చేతులు లేదు, పుట్టిన తర్వాత నేను ఎక్కడ. అది చాలా కరెక్ట్. మనిషికి ఏతుందో మనిషి కులం అనేటటువంటి ఎక్కడ పుట్టాలా, ఏ కులంలో పుట్టాలా, ఏ జాతిలో పుట్టాలా, ఏ డిసైడ్ చేసుకోలేడు, మనిషి చేసుకోలేడు. కాబట్టి కులాన్ని బట్టి ఎవరిని విమర్శించడం గానీ, కులాన్ని బట్టి వాళ్ళని ఎత్తుకోవడం గానీ, కులాన్ని బట్టి వాళ్ళని కింద పడేయడం గానీ అది సరైనటువంటి విధానం. నాకు చూసినట్టు అనిపించింది. హిడ్మా కులం కాబట్టి, తక్కువ కులం కాబట్టి ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు, మల్లోజులను మాత్రం లొంగిపోనిచ్చారు అంటే మరి మల్లోజుల అన్న కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినాడు కదా, మల్లోజుల కోటేశ్వరరావు. అప్పుడే గుర్తు. ఇప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు ఏ కులం చెప్తే గనక వాళ్ళంతా కులాలు ఇవన్నీ ఆలోచించుకోలేదు కదా, వాళ్ళ త్యాగాలను తక్కువ చేసినట్టే కదా వాళ్ళల్లో కూడా కులం తీసుకొస్తాయి. తప్పు వాళ్ళల్లో కులం తీసుకురావాల్సిన అవసరం. వాళ్ళంతా సరే ఒక ఆశయం, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ లక్ష్యాలు, వాటి గురించి మనకు భిన్నాభిప్రాయాలు ఉండిండవచ్చు, కానీ వాళ్ళందరూ త్యాగం చేయడానికి, ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధమైపోయినటువంటి వాళ్ళు అనే విషయంలో మట్టుకు ఎలాంటి సందేహం లేదు. అందులో వాళ్ళు అనుసరించిన ఎన్నుకున్న పద్ధతి కరెక్ట్ కాదా అది వేరే విషయం. కానీ ఒకప్పుడు ఒక లక్ష్యం కోసం, అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలను ఎదుర్కోవడం కోసం వాళ్ళు వెళ్ళారు. ఓకే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ట్రోల్ చేయడం కానీ, వాళ్ళని విమర్శించడం కానీ సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, వాస్తవాన్ని ఆలోచించాలా, గ్రౌండ్ రియాలిటీని మనం ఆలోచించాలా. ఇప్పుడు ప్రజల చైతన్య స్థాయిని మనం ఆలోచించాలా. ప్రజలు ఏ మేరకు ఏ రకంగా ఉద్యమాలు నిరుద్యోగం ఎందుకుంది అనేది రియల్ కారణం ప్రజలకు తెలుస్తలేదు. రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, నిజమైన కారణాలు ఇంకా ప్రజలకు అర్థమవుతలేదు. అది ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కల్తీ ఎందుకుంది, వాతావరణంలో కాలుష్యం ఎందుకు ఏర్పడుతున్నది, అనేక విషయాలు ఉన్నాయి ఇందులో. కానీ ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను ఎలా మార్చాలా, శాంతియుత పద్ధతిలో మనం ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు అనే విషయంలోనే ఒక సరైనటువంటి అవగాహన లేదు. కాబట్టి అలాంటి అవగాహన కల్పించడం కోసం ఎవరైతే మంచి మార్పును కోరుకుంటున్నారో
వాళ్ళందరూ శాంతియుత పద్ధతిలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి పూనుకోవాలా, ప్రజా ఉద్యమాలలో రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. వి ప్రకాష్ గారు. నమస్కారం భరత్ గారు, అక్కడ అందరి పెద్దలకు కూడా నమస్కారం. యా, ఇది హిడ్మా ఎన్కౌంటర్ అనేది 100% బూటకం అండి, అలా అనుమానం ఏం లేదు. కానీ క్యాస్ట్ కోణాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో మంది అగ్రకులాల వాళ్ళు పోరాట నాయకులుగా అసూలు బాశారు, వీరోచితంగా పోరాడారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి. కాబట్టి కులం కోణం అనేది ఇందులో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ సిద్ధాంతం అనేది ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పోరాట విరమణ కాదు, అసలు పోరాటం ప్రారంభమైందే ఒక తప్పుడు తోవ. సరే సిద్ధాంత చర్చలకి వేదిక కాకపోయినా కూడా కనీసం కామన్ సెన్స్ 1951లో ఎందుకు పోరాటం విరమింపజేశారు? అప్పుడేమన్నా అంటే ఆ కారణాలు ఏమన్నా వాళ్ళు ఆలోచించుంటే 68లో వాళ్ళు మొదలు పెట్టే వాళ్ళు కాదు. శ్రీకాకుళం పోరాటం ఎందుకు ఫెయిల్ అయింది? నక్సల్బరీ పోరాటం ఎందుకు ఫెయిల్ అయింది? అంటే వరుసగా కూడా పోరాటాలు విఫలమవుతుంటే గుణపాఠాలు తీసుకోలేని వాళ్ళు ఈ తెలంగాణను అరుణోరణ బాటలో ఆగం చేశారు. అయితే వాళ్ళు సాధించలే లేవా అంటే తప్పకుండా ఉన్నాయి. తెలంగాణలో భూస్వామ్య విధానం కొన్ని ప్రాంతాలలో ఉంటే దాన్ని అంతం చేశారు. చంద్రకుమార్ గారు అన్నట్టు అన్యాయాలను అంతం చేయడానికి ఆయుధాలు పట్టారు. కానీ ఇది తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామనేది 51లో వీలు కాలేదు, నక్సల్బరీ పోరాటంలో కాలేదు, శ్రీకాకుళంలో పోరాటంలో కాలేదు. ఎక్కడ కాకున్నా కూడా వీళ్ళు అదే బాటలో ఇవాళ 57 సంవత్సరాలు నడిపించారు. ఎప్పుడో ఒకసారి దానికి ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఇవాళ ఫుల్ స్టాప్ పడ్డది. హిడ్మా తర్వాత ఇక సాయుధ అనే పదానికి నాకు తెలిసి అర్థమే ఉండదు. ఈ రోజుతోనే ముగింపు అనేది ఉంటది అని నేను అనుకుంటున్నా. మిగిలిన వాళ్ళు కూడా బయటకు రాకపోతే చచ్చిపోతారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళని మనం జాలిపడి లాభం లేదు ఇక. ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారు తనని ఏ పార్టీలోకి రానియలేదు, అప్పుడు సిపిఎంలోకి రానియలే, సిపిఐలోకి రానియలే. 1953లో ఆయన పార్టీ మాట వినకుండా వేరే వివాహం చేసుకున్నందుకు బహిష్కరించింది పార్టీ. ఇంకా దిక్కు లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఆవేశపరులైన యువకులందరినీ చేరదీసి ఉద్యమం ఫెయిల్ అయినప్పుడు తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఎక్కడ ఠికానా లేక, ఎక్కడ దిక్కు లేక. దీనికి నేనే చాలా మందితో నేను పెద్దలతో మాట్లాడి చెప్తున్నా. నేను ఎవరైతే ఆయనను సస్పెండ్ చేశారో దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 3 సార్లు ఆయన రిజెక్ట్ చేసింది కూడా ఆయనే. అయితే ఇప్పుడు ఈయన చేసిన కథకు 50 ఏళ్ళు తెలంగాణ ఆగమైపోయింది. కాకపోతే ఇవన్నీ వచ్చినాయి మాత్రం మనం కాదనలేం. వాళ్ళ త్యాగాలు నిష్ఫలం కాలేదు. గిరిజన కార్పొరేషన్లు వచ్చినాయి, ఐటీడీఏలు వచ్చినాయి, భూముల సంస్కరణలు జరిగాయి, భూ సంస్కరణలు అమలైనాయి చాలా వరకు. తర్వాత భూస్వామ్య దోపిడీ పోయింది, గుండాయిజం పోయింది, రౌడీలు పోయారు, ప్రజలకు చాలా మేలు జరిగింది. కానీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే పేరుతో ఏదైతే నడిపారో అది 100% అది ఆచరణ సాధ్యం కానిది. మార్క్స్ చెప్పలేదు, మావో చెప్పలేదు, లెనిన్ చెప్పలేదు. వాళ్ళు ఎవరైనా సిద్ధాంతానికి వచ్చినట్టయితే సిద్ధాంత చర్చకు నేను సిద్ధం. కొండపల్లితో చర్చించిన, సత్యమూర్తితో చర్చించిన, వరవరరావు గారితో చర్చించిన, ఇప్పుడు వీళ్ళతో కూడా నేను సిద్ధాంత పునాది మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. అది బాటను వదులుకోవాలి, అందులో ఉన్నోళ్ళు కూడా బయటికి రావాలి. చంద్రకుమార్ గారు అన్నట్టుగా, ఇందాక మన మిత్రులు అన్నట్టు, శరత్ గారు అన్నట్టుగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేసినప్పుడే మనము ఈ సంస్కరణలు కూడా మనం తేగలుగుతాం. వాళ్ళు ఏదైతే తుపాకీ పట్టుకొని తెచ్చిన సంస్కరణలు ఉన్నాయో, తుపాకీ ద్వారా భూస్వామ్య విధానాన్ని అంతం చేయగలిగారో అది ప్రజా పోరాటాల ద్వారా కూడా అంతం చేయగలుగుతాము. కాబట్టి ఇప్పటి నుంచి ఆ లైన్ మార్చుకోవాలి, పాత పద్ధతికి స్వస్తి చెప్పాలి, గతం అనుకోవాలి. ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఇక్కడ స్పేస్ ఉంది, డెమోక్రటిక్ స్పేస్ ఉంది. ఇవాళ ఒక మంచి రాజకీయ పార్టీ లేదు, అందుకే నోటా పెట్టారు. నోటాకు కూడా ఓట్లు పడుతున్నాయంటే ఇవాళ ఒక స్పేస్ ఉన్నట్టే కదా. కాబట్టి బలమైన నాయకత్వం రావాలి. నేను చెప్తున్న భరత్, వాళ్ళు కనుక ఒక ఉద్యమం నిర్వహిస్తే మొదటి సభ్యునిగా నేనే జాయిన్ అవుతా. ఎందుకంటే త్యాగాల బాటలో పనిచేసిన వాళ్ళు మరణించొద్దు, వాళ్ళు తుపాకీ వదిలిపెట్టి రావాలి. వాళ్ళు ఉద్యమం ఫ్రెష్ రాజకీయ పార్టీ స్టార్ట్ చేస్తే మీరు జాయిన్ అవుతారు. నేను అనేది రాజకీయ పార్టీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. అది ముందు వాళ్ళు ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేయాలి, అందరి మద్దతును పొందాలి. ఆ స్పేస్ ఏదైతే ఉన్నదో డెమోక్రటిక్ స్పేస్ లో ఇముడాలి. మళ్ళీ దౌర్జన్యాలు చేయకూడదు. మనం శాంతియుతంగా రాజ్యాంగపరంగా పోవాలి. తెలంగాణ ఎట్లా సాధించినామో వాళ్ళ ఈ ప్రజల సమస్యల పరిష్కారాన్ని, భవిష్యత్తులో అధికారాన్ని, మీరు సీతక్క ఎగ్జాంపుల్ తీశాడు, అదొక రాంగ్ ఎగ్జాంపుల్. సీతక్కది రాంగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆమె ఒక బూర్జువా పార్టీలో చేరింది. ఇప్పుడు ఆమెను అడిగితే కూడా చెప్తుంది నేనేం చేయలేకపోతున్నా, ఎందుకంటే నాకున్న రాంగ్ ఎగ్జాంపుల్ ఎందుకు మంత్రి అయింది.
అది రాంగ్ ఎగ్జాంపుల్ అంటున్నా. విప్లవకారులను మీరు ఈ పార్టీలో పోండి, ఆ పార్టీలో పోండి, ఎలక్షన్లకు మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని ఎట్లన్నారో మీడియా పోలీస్ అంటారు. భరత్ జాగ్రత్త, మిమ్మల్ని మీడియా పోలీస్ అనే పరిస్థితి వస్తుంది. మీరు అన్నా పర్లేదు, ఇబ్బంది లేదు. వాళ్ళే ఒక సంఘం పెట్టాలి, ఉద్యమం చేయాలి. అల్టిమేట్ గా పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా జాయిన్ అవుతారు. వాయిస్ లేదు. అలా నేనేమో ఆదర్శాలు వల్ల వేసి 100 మంది మెదడులో ఇంజెక్షన్ అయితే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఇవాళ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సమస్యలను వాళ్ళే సృష్టించి రాజకీయ పార్టీలు అన్నింటినీ వాటి వెనకాల తిప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రకృతికి నోరు లేదు, ఇవాళ నీటికి నోరు లేదు, నదులకు నోరు లేదు, ఇవాళ చెట్లకు నోరు లేదు. ఇవాళ ఓజోన్ పొర చిల్లుబడుతుంది. 6వ 6th ఎక్స్టెన్షన్ వైపుగా ప్రయాణిస్తున్నాం మనం. ప్రకృతి సమస్యల కోసం పోరాడాలి, ప్రజల సమస్యల కోసం పోరాడాలి. ప్రజలు ఆదరిస్తారు, కడుపులో పెట్టుకుంటారు. రాజ్యాధికారం సాధించడం అనేది ఎక్కువ కాలం పట్టదు వాళ్లకు. అది మనం ఏదో నేపాల్లోనే సాధ్యమైంది, శ్రీలంకలోనే సాధ్యమైందంటే కుదరదు. ఇక్కడ కూడా సాధ్యం అవుతుంది. ఇప్పుడు మన స్క్రీన్ లో జంపన్న కనబడుతున్నాడు. జంపన్న లాంటి వాళ్ళు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళం ఎంతో మంది వెయిట్ చేస్తున్నాం. అట్లాంటి ఒక ఉద్యమ సంస్థ రావాలి, పోరాడాలి అని. ఓకే ఓకే సార్, భరత్ గారు మీరు పదే ఆ సీతక్క ఎగ్జాంపుల్ తీసుకురాకండి సార్. సీతక్క ఇన్ ది ప్రజెంట్ స్టేట్ అనేది ప్రకాష్ గారు చెప్పాలి, ఆ ప్రాంతం చెందిన వ్యక్తి కాబట్టి. ఆమె ఇప్పుడు బూర్జువా వాళ్ళ నాయకులను మించిపోయింది. ఇప్పుడు వాళ్లకు లెక్చర్లు ఇచ్చగలిగేంత గొప్పగా తెలివిగా ఎదిగింది ఆమె. మీరు సీతక్కను గతం వేరు సార్, అట్లా చాలా మందికి గతం సీతక్క మంత్రి కరోనా సమయంలో పాప స్వయంగా అందరికి వెళ్ళి అందజేసింది. సీతక్క ప్రాబ్లం ఏంటంటే శరత్ గారు ఒక మాట చెప్తా, ఆమెను కనీసం ఆమె శాఖకు కూడా పనిచేయనిస్తలేరండి. అన్న నేను ఏం చేయాలి, నేను చేయలేకపోతున్నా అని పోయినోళ్ళకి చెప్పుకుంటుంది ఆమె. అంటే బూర్జువా రాజకీయాలలో నక్సలైట్ వచ్చి కూర్చున్నా కూడా ఏమీ చేయలేడు. వాళ్ళ సొంత పార్టీ పెట్టుకోవాలి, అధికారంలోకి రావాలి, అప్పుడు మాత్రమే అనుకున్నది చేయగలుగుతారు. రేవంత్ రెడ్డి కిందనో ఇంకొక ముఖ్యమంత్రి కిందనో ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. వాళ్ళ తలకి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ పడి ఉండాలనే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు అక్కడ ఎట్లా సాధిస్తాం మనం? ఇప్పుడు ఇంకోటి హిడ్మా విషయంలో ఎందుకు ఎన్కౌంటర్ జరిగిందనేది ఒక మాట చెప్తాను. మిగతా వాళ్ళని ఎందుకు చంపలేదు అని అంటే ఒక్క కారణం. హిడ్మా కనుక బెయిల్ మీద బయటకు వచ్చాడు అనుకోండి, సరెండర్ అయ్యి బెయిల్ మీద బయటకు వస్తే ఒక గొప్ప ట్రైబల్ నాయకుడు అవుతాడు, ఒక కొమరం భీమ్ అవుతాడు, ఒక అల్లూరు సీతారామరాజు అవుతాడు. ఛత్తీస్గఢ్ లో ఆయనకు వేలాది మందికి ఆదివాసీల మద్దతు ఉన్నది. ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిందే మైనింగ్ మాఫియా కోసం. ఆ మైనింగ్ మాఫియాను ప్రజలతో ఎదిరిస్తాడు. అంటే నక్సలైట్ గా ఆయన కనుక పక్కకు జరిగితే ఆయన ప్రజా నాయకుడుగా ముందుకు వస్తాడు. ఆ ఛత్తీస్గఢ్ లో ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ మైనింగ్ మాఫియా ఉండదు. కాబట్టి అది చాలా డేంజరస్ పర్సన్ అని చెప్పి ఆయనకున్న ప్రజలలో ఉన్న ఆదరణను బట్టి అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఆయన సరెండర్ కావడానికి వచ్చాడు. చాలా రోజులు ఆయనను పెట్టుకున్నారు. తర్వాత పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇక్కడ ఉన్న డీజీపీ దగ్గర నుంచి, ఆంధ్ర డీజీపీ దగ్గర నుంచి పోలీసులందరూ కూడా అతన్ని సరెండర్ చేసుకోవడానికే ప్రయత్నం చేశారు. చాలా రోజులు ఆర్గ్యుమెంట్ నడిచింది. లాస్ట్కి ఏంటంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పైన ఆదేశాలు వచ్చినాయి కాబట్టి కేంద్రం నుంచి విధి లేక ఆయన తీసుకుపోయి చంపేశారు. దే ఆర్ నాట్ హ్యాపీ. హిడ్మాను ఎందుకంటే ఆయనకు ఆశ చూపెట్టి బయటికి తీసుకొచ్చిన వాళ్ళే ఇవాళ వాళ్ళ చేతులతో చంపాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఏ పోలీస్ కూడా హ్యాపీగా ఉండడు. ఒక్క నిమిషం సార్, మన పేరాల శేఖర్ జీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. పేరాల శేఖర్ గారు, జంపన్న గారు. శేఖర్ గారు చెప్పండి సార్. సో ఒకటి, ఇప్పుడు వి ప్రకాష్ గారు రేజ్ చేసిన దానిలో సొంత ఉద్యమ సంస్థ పెట్టుకుంటే డెఫినెట్ గా దానిలో మద్దతు ఇస్తా అన్నది ఒకటి. బూటకం ఎన్కౌంటర్ అంటున్నారు, ఇది హిడ్మాది. చూడండి, హిడ్మా అనే వ్యక్తి నేతృత్వంలో జరిగిన దాదాపు ఒక 25-30 స్ట్రాటజిక్ తీవ్రవాద కిరాతకమైనటువంటి దాడుల్లో సుమారు 400 మంది చచ్చిపోయారంటే దాంట్లో 200 మంది పోలీసులు ఉన్నారు. హిడ్మాను క్షేమంగా వెల్కమ్ చేస్తారని ఎందుకు ఎక్స్పెక్ట్ చేసిందండి? ఎప్పుడైనా చాలా తప్పుడు అంచనా. అంటే వెల్కమ్ అంటే ఇప్పుడు వేరే మావోయిస్టులు, ఇప్పుడు నేను ఒక డౌట్ ఇక్కడ, మల్లోజుల వేణుగోపాల్ కూడా చాలా మంది చంపారు కదా. ఒక్కొక్క ఇన్సిడెంట్ లో 60 మంది, 70 మంది, 40 మంది. ఆయన ఎంత కిరాతకంగా ఉన్నాడు. ఆయన మీద దయ చూపెట్టడం ఏంటంటే నాకైతే అసలు ఆశ్చర్యం ఉంది.
బూటకం ఆయన ఎన్ని బూటకం దాడులు చేసిండు, ఎంత కిరాతకమైన దాడులు చేసిండు, ఎంతమంది రక్తాన్ని సవి చూసిండు ఆయన. దీని గురించి ఆలోచిస్తేనే ఆయన మీద జాలి చూపెట్టే పరిస్థితి చూపెట్టడం చాలా దురదృష్టకరమైన అంశం. ఇంకో రెండో అంశం ఏంటంటే ప్రకాష్ గారు లేవదీసిన ప్రజా ఉద్యమాలు, శరత్ గారు లేవదీసిన ప్రజా ఉద్యమాలు ఇవన్నీ 100% కరెక్టు. అయితే 100 ఏళ్ల ఆర్ఎస్ఎస్ ఉద్యమం, 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమంలో, 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమంలో కమ్యూనిస్టులు 100 ముక్కలైంది సార్. అసలు వీళ్ళు ఒక పార్టీ, ఒక వేదిక మీదకి వస్తారని చెప్పి శరత్ గారు తర్వాత ప్రకాష్ గారు ఆశించడం చాలా పొరపాటు. ఇప్పుడు 100 years కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ను ప్రకాష్ గారు స్టడీ చేసి ఉంటారు. అసలు వీళ్ళు 10 మంది ఒక దగ్గర కలుస్తారా అండి? ఒక దగ్గర కలిసి ఒక ముక్కుంటారా, మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ 4 ముక్కలు అవుతారు. అసలు మావోయిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఫార్మల్ గా డెమోక్రటిక్ పార్టీని డిక్లేర్ చేసి ఆయుధ పోరాటాన్ని మేము వదిలేస్తామని చెప్పి ఫార్మల్ గా డిక్లేర్ చేస్తే అసలు ఇంతమంది హిజ్మాతో సహా ఎవడు దావకపోయేటోడు? అసలు వాళ్ళకు ఆ కమిట్మెంటే లేదు. అసలు దాన్ని ఆ ప్రజా ఉద్యమంలోకి వచ్చి పనిచేయాలనేటువంటి ఓపిక ఎక్కడ ఉందండి వీళ్ళకు? ఎప్పుడు సరెండర్ అయిదామా, ఎప్పుడు ₹1 తీసుకుందామా, ఇదే పరిస్థితి ఉన్నది వీళ్ళందరి దగ్గర. ఇప్పుడు ఒక ముఖ్యంగా అర్బన్ నక్సలైట్స్ ఉదాహరణకు మన గడ్డం లక్ష్మణ్ గట్టిగా మాట్లాడగానే ఆశన్న మల్లోజుల వేణుగోపాల్ ఒక వార్నింగ్ అనే, మిస్టర్ నీకేం తెలుసురా, కేశవరావుతో సహా మేము అందరం కలిసి డిస్కస్ చేసి మేము ఆయుధ పోరాటం ఊరుతామని నిర్ణయం తీసుకున్నారు, నీకేం తెలుసు అనగానే గడ్డం లక్ష్మణ్ నోరు మూసుకున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. వరవరరావు లేకుంటే సోకాల్డ్ మన హరగోపాలు, ఈ బ్రాహ్మిన్ లాబీ సపరేట్ ఉంది, అక్కడ నాన్ బ్రాహ్మిన్ లాబీ సపరేట్ ఉంది. మీరు కులం గురించి మాట్లాడలేరు కానీ అక్కడ చాలా బలమైనటువంటి ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. అసలు విప్లవ సంఘంలో హ్యూమన్ రైట్స్ బాలగోపాల్ హ్యూమిలేట్ చేసిండు, అదే ఎప్పటికి బ్రాహ్మణుడు నువ్వేనా మీరు మాకు హ్యూమన్ రైట్స్ ఆర్మీ మాకు ఇవ్వాలా అని బాలగోపాల్ బతుకున్న రోజే ఆయన హ్యూమిల్ చేసి కులం పేరు మీద కాకతీయ యూనివర్సిటీలో వీళ్ళ సిద్ధాంతం పేరు మీద ముక్కలు కావడానికే కుల కొట్లాటల కారణం వీళ్ళ ప్రొఫెసర్ల మధ్యన. ఇవన్నీ గత 40 బయట ఉన్న వాళ్ళ సంగతి ఓకే గానీ 40 సంవత్సరాలు జంగల్లో ఉన్న తర్వాత కూడా దానిలో మళ్ళా ఇప్పుడు దీంట్లో వీళ్ళంతా ఇప్పుడు హిడ్మా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు మురియా కమ్యూనిటీ, అతను మురియా కమ్యూనిటీలో చాలా ఫెంటాస్టిక్ ఫాలోయింగ్ ఉంది ఆయనకు. మహేంద్ర కర్మ ఉన్నాడు, ఆయన గుత్తికోయలలో ఉంది. వీళ్ళెవరు కూడా అందరినీ కలుపుకొని పోయినటువంటి పెద్ద లీడర్ గా వీళ్ళు ఎవరు ఎదగలే. ఇప్పుడు బీహార్ లో మేము 202 సీట్లు సంపాదించినాం, ఇంక్లూడింగ్ ముస్లింస్ సహా అందరు మాకు వేస్తేనే 200 వచ్చినాయి సార్. యాక్సెప్టబిలిటీ అనేది తెచ్చుకోవడంలో మేము సక్సెస్ అయినాం. అయితే ఈ కలుపుకునే తనము, అందరు కలిసి డిస్కస్ చేయడము, టీమ్ డిసిషన్, అసలు కమ్యూనిస్ట్ దగ్గర సార్ 100 సంవత్సరాలు 100 ముక్కలు అయిన వీళ్ళు 1925 లో కమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయితే ఇది ప్రాక్టికల్ రియాలిటీస్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇంత చేసిన తిప్పిడి తిరుపతి, దామోదరు, ఏది బడే చొక్కారావు, ఆ తర్వాత పరకాల స్వామి, వీళ్ళు ఇంకా మన ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ ఇంకా సరెండర్ కాలే. మరి వీళ్ళు మళ్ళీ ఉద్యమాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ సరే మీరు సరెండర్ కాకుండా ఏదో చూద్దామని చెప్పి వీళ్ళు అనవసరంగా వీళ్ళని కూడా చంపడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్స్ కారణమవుతున్నారా? ఇవన్నీ మనము ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అసలు శరత్ గారు కానీ ప్రకాష్ గారు కానీ నేను చాలా మంది చూస్తున్నా. ఇప్పుడు వీళ్ళందరూ కొన్ని విషయాలు ఇప్పుడు నిజమైనటువంటి సంవేదన ఉంటే ఇప్పుడు ఖాళీ అయిన ప్లేస్ ఉన్నాయి, సరెండర్ అయినలు, గ్రామాలన్నీ నక్సలైట్ల నుంచి విముక్తమైనవి. అక్కడ పరిస్థితి ఏంది? అక్కడికి రోడ్డు పోవాలా, హాస్పిటల్ పోవాలా, లేకుంటే బడ్జెట్ పోవాలా, పోలీసు వాళ్ళు పోవాలా, గవర్నమెంట్ పోవాలా, రెవెన్యూ వ్యవస్థ పోవాలా, టాయిలెట్స్ పోవాలా, మంచినీళ్ళు పోవాలా, దీని గురించి ఎవడు మాట్లాడతలేడు. ఇప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం లేదా నిజమైన ప్రజల సమస్య మాట్లాడాలంటే ఈ సరెండర్ అయిన బ్యాచ్ అంతా వీళ్ళు ఇమ్మీడియట్ గా ఒకసారి సరెండర్ అయిన తర్వాత ఇవన్నీ ఇష్యూస్ మాట్లాడాలి కదా. శరత్ గారు ఎట్లయితే చెప్పిందో ఒక 2-3 ఇష్యూస్, ప్రకాష్ గారు ఎట్లయితే 2-3 ఇష్యూస్ చెప్పిందో, నిజమైనటువంటి ప్రజల యొక్క సమస్యల పట్ల సంవేదన ఉన్నవాడైతే ఈ సరెండర్ అయిన బ్యాచ్ అంతా మీరు డైరెక్ట్ ఒక్కొక్క ఇష్యూ తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టాలా. మేమందరం కూడా కోరుకుంటున్నాం నిజమైన ప్రజల సమస్యలు ప్రజా ఉద్యమాలతో అవుతాయి, దాన్ని సీరియస్ గా ముందుకు పోతే అవుతాయి. అయితే ప్రకాష్ గారు అన్నట్టుగా అట్లా చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళ తరం కాదు,
వీళ్ళు 10 మంది కూర్చొని ఒక నిర్ణయానికి రావడం అనేది వీళ్ళ జీన్స్ లో లేదు, కమ్యూనిజం జీన్స్ లోనే లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రష్యా, చైనా నుంచి ఇప్పటి వరకు కూడా సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, చంద్రపుల్లారెడ్డి వర్గం, జనశక్తి ప్రకాష్ గారు చెప్పింది కదా, అది వీళ్ళ తరం కాదు. ఎందుకంటే వీళ్ళ జీన్స్ లో అది కలిసి ఆలోచించిన, కలిసి నిర్ణయం చేసుకునే మనస్తత్వం మీద. కానీ మావోయిస్ట్ పార్టీ, పీపుల్స్ వార్ రెండు కలిసారు కదా, కలిసే సిపిఐ, ఎంఎల్ మావోయిస్ట్, సిపిఐ మావోయిస్ట్ అయినారు కదా. సిపిఐ ఇంతవరకు అది 1964 కలవలేదు, నక్సలైట్స్ కూడా కలవలే. ఇప్పుడు దాంట్లో ఆ కాంట్రడిక్షన్స్ చాలా ఉన్నాయి. నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా వీళ్ళకు సిన్సియారిటీ ఉంటే ఈ మిగిలిపోయిన బ్యాచ్ ని కూడా ఇప్పుడు అందరూ అన్నట్టుగా ఆ తిరుపతి గాని, దామోదర్ గాని, పరకాల స్వామి గాని వీళ్ళందరూ ఇమ్మీడియట్ గా సరెండర్ అయ్యి ప్రజా ఉద్యమాలకు సంబంధించిన బాట పడితే నిజంగా ప్రజలకు లాభం అండి. మేము మా ప్రయత్నాలు మేము సంఘ పరివార సంస్థలు 50 సంస్థలు పెట్టి మీ సిద్ధాంతం ప్రకారంగా మీకే వాళ్ళ ఐక్యత గురించి నాకేం బాధలేదు, వాళ్ళ తరం కాదని చెప్తున్నాను. సో జంపన్న గారు ఒకటి, ఇప్పుడు ఇవాళ పార్టీ ఆఫ్ ఇండియాని పెట్టి ఒక మంచి ఆదర్శమైన పార్టీ పెడితే ప్రజలకు మంచిదే కదా సార్. ప్రకాష్ కలగంటున్నారు, అవును అవును కోరుకుంటున్నాం దాంట్లో. జంపన్న గారు ఇంకా మిగిలిన ముఖ్య నాయకులు ఎవరు? ఇంకా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్య నాయకులు ఇంకా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలు మిగిలింది ఎవరు? సార్ తిరుపతి, దామోదరు, పరకాల స్వామి వాళ్ళు ముగ్గురే ఉన్నారు. తెలంగాణ సెక్రటరీ ఆయన మల్లారెడ్డి లేడా? ఇప్పుడు వాళ్ళన్నారు కానీ ఎక్కడన్నారో తెలియదు, పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళంతా. ఇప్పుడు ఒకటి ఏంటంటే, సరే ఇడుమా అనేది ఒక ప్రచారంలోకి సంవత్సరాల కాలం నుంచి ఎక్కువ వచ్చిండు యాక్షన్స్ మూలంగా. యాక్చువల్ గా పార్టీ లోపట ఇడుమా కంటే సీనియర్ లీడర్స్ ఇంకా అంటే చనిపోగా లేదా సరెండర్ గా కూడా మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది సీనియర్ కామ్రేడ్స్, గణపతి అయినా, మల్లారాజు రెడ్డి, గణేష్, రామ్దేవ్, సాగరు, జనార్దన్ జీ వీళ్ళంతా పాత వాళ్ళు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు కూడా సీసీలో ఉన్నారు. వేరు వేరు ప్రాంతాల్లో కూడా పార్టీ ఉంది. సరే, దానికంటే కూడా నేను మాట్లాడవలసిన విషయం ఏంటంటే, టోటల్ గా మావోయిస్టు పార్టీ వాస్తవంగా నా దృష్టిలో పట్ట గత 10 సంవత్సరాల క్రితమే, ఇవాళ కాదు. ఇవాళ మనం అందరం మాట్లాడుతున్నాం, ఆ పరిస్థితి లేదు, బయటికి రండి, సరెండర్ కండి అని అంటున్నాం. కానీ వాస్తవంగా 10 సంవత్సరాల క్రితమే మావోయిస్టు పార్టీ నాయకత్వం అర్థం చేసుకొని తన విధానాలు మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉండేది. కాబట్టి అది అంటే ఆ పని చేయలేదు. అది చేయక చివరికి 2024 నవంబర్ లోపట వాళ్ళు ఒక సర్క్యులర్ రాసుకున్నారు. 2024 నవంబర్ లోపట ఒక సర్క్యులర్ రాసుకున్నారు. ఆ సర్క్యులర్ లోపల ఉన్న అవగాహన ఏంటంటే, మనకి ఎంత మాత్రం కూడా ప్రజా ఉద్యమాలు కొనసాగించే పరిస్థితి లేదు, నిర్మాణాలను కొనసాగించే పరిస్థితి లేదు, సాయుధ ఉద్యమం కూడా చాలా ఇబ్బందులు పడ్డది. అంటే యాక్షన్ చేసే పరిస్థితి లేదు, లేదా రిక్రూట్ అయ్యే పరిస్థితి లేదు, మందుగుండు పరిస్థితి లేదు. అనేక విషయాలు వాళ్ళు చాలా లోతుగా పీబీ కమిటీ వాళ్ళు సీరియస్ గా చర్చించుకొని రాసుకున్నారు. రాసుకోవడే కాదు, వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆ సర్క్యులర్ లోపట అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితి లోపట కేంద్ర ప్రభుత్వం బీజేపీ వచ్చింది, బీజేపీ చర్చలు చేయది, బీజేపీ చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అంటే అనారోగ్యాలు పెరిగిపోయినాయి, వయసులు పెరిగిపోయినాయి. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మీరు లొంగిపోండి, లేదనుకుంటే బయట పోయి ఎక్కడన్నా సెటిల్ కాండి. పార్టీ కొంత డబ్బు ఇస్తుంది, కానీ ఏదో రకంగా పోయి బతికి అక్కడ కూలిపోయి ఏదో పని చేసుకొని బతకమని సర్క్యులర్ రాసిన వాళ్ళు చాలా స్పష్టంగా ఆ సర్క్యులర్ రాసిన విషయము కింది వరకు పోయింది. వాళ్ళ యొక్క ఏరియా కమిటీ పార్టీ సభ్యుల వరకు కూడా చెప్పినది. దాని ఫలితమే ఏంటంటే, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి ఇద్దరు సీసీ మెంబర్లు వాళ్ళు పోయి బయట ఉన్న రాయపూర్లో, బిలాస్పూర్లో వాళ్ళు అక్కడున్నప్పుడు పోలీసులకు ఇంటెలిజెన్స్ వాళ్ళకి దొరికింది. మరి వాళ్ళు మొత్తం అంతా ఒక్క బీజేపీ కాదు, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దొరికిన అందరినీ చంపింది, ఎక్కడే వదిలిపెట్టలే. వీళ్ళొక్క తప్పటడుగు అంటే సెటిల్ గా అమ్మనుడే తప్పటడుగు. సరెండర్ గా అమ్మనంటే వ్యక్తులు అవుతారు సరెండరు. సాయుధ పోరాట విరమణ చెప్పలే గాని
సరెండర్ కమ్మన్నారు. కొంతమంది సరెండర్ అయ్యారు. ఒక చంద్రన్న కాదు, ప్రకాష్ గారు దానికంటే ముందు నుంచి అవుతారు, చాలా మంది అవుతారు. కాబట్టి ఈ నేపథ్యంలో నేను ఇడుమాకు సంబంధించి వచ్చినప్పుడు ఇడుమా మాత్రమే కాదు, టోటల్ గా నిన్న విజయవాడలో దొరికిన 70 మందో లేకపోతే ఇడుమా టోటల్ గా ఈ సంఖ్య ఏదైతుందో వాళ్ళు ఏమాత్రం కూడా ఏంటంటే వాళ్ళు నిలబడలేని పరిస్థితిలో వాళ్ళు మరి వాళ్ళకి ఏ నాయకులు డైరెక్షన్ ఎందుకు ఛత్తీస్గఢ్ లోనే ఎందుకు లొంగిపోలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఛత్తీస్గఢ్ లో లొంగిపోవడానికి సంబంధించి వచ్చినప్పుడు ఒకటి అంటే చాలా కాలం నుంచి అంటే ఇప్పుడు కులం సమస్య కాదు, అది ఏది కాదు, కుల సమస్య కాదు అట్లా అనుకుంటే మరి 250 మంది లొంగిపోయిన వాళ్ళు ఎవరు? అలా తెలుగు వాళ్ళు అంటే ఆదివాసులు కాని వాళ్ళు ఒక ఆశన్న, ఒక భాస్కర్, నందే, ముగ్గురున్నారు. ఓన్లీ ముగ్గురు తెలుగు వాళ్ళు. సరే వాళ్ళ కులం బీసీలు ఉన్నారు, లేకపోతే ఇంకేదో ఉండని, కానీ మొత్తం ఆదివాసులే. రాష్ట్ర కమిటీ మెంబర్లు ఆదివాసులే, అందరు ఆదివాసులే కదా. మరి అందరు ఆదివాసులు వాళ్ళు కూడా చాలా కాలం నుంచి 30 ఏళ్ళ నుంచి పనిచేసిన ఉన్నారు. ఉదాహరణకు వెంకటేష్ అని ఉన్నాడు. వెంకటేష్ ఇడుమా కంటే చాలా సీనియర్. దక్షిణ బస్తర్లో ఆయన సెక్రటరీ ఉన్నాడు. దాదాపు ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు వెంకటేష్. మరి వెంకటేషే కాదు, రాజు ఉన్నాడు, రణిత ఉంది. మరి వాళ్ళని చంపలే కదా, ఆదివాసీలు కాబట్టి చంపుతారు. ఈ కులం చంపుతారు అన్నట్టు ఇది ఎట్లా? మరి సోనుతోటి కూడా అయిన వాళ్ళందరూ కూడా మరి అందరూ ఆదివాసులే. ఇది చాలా తప్పుడు సిద్ధాంతం. ఇది ఈ కులం ప్రకారంగా మాట్లాడి చాలా తప్పుడు సిద్ధాంతం. రెండో విషయం, ఎందుకు చంపినారంటే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఫస్ట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మొత్తంగా అందరినీ పట్టుకున్నారు. అందరినీ ఎట్లా పట్టుకున్నారు? 10 రోజుల క్రితం, ఇవాళ కాదు గత 10 రోజుల క్రితమే వీళ్ళ రిపోర్ట్స్ అన్ని ఛత్తీస్గఢ్ ఇంటెలిజెన్సీ, కేంద్ర ఇంటెలిజెన్సీ, ఆంధ్ర ఇంటెలిజెన్సీ, తెలంగాణ వాళ్ళకు కూడా తెలుసు ఈ విషయం. ఎట్లా తెలుసు నేను చెప్తున్నానంటే ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు ఎట్లా పోవాలి? గొల్లపల్లి నుంచి పోవాలి, భద్రాచలం చెర్ల మధ్య నుంచి పోవాలి. పోయేటప్పుడు మరి ఇడుమా పోతున్నప్పుడు ఊరోళ్ళు కలుపుతారు కదా, అన్ని గూడాలే ఉన్నాయి, అడవిలో కలుస్తారు, ఊర్లో కలుపుతారు. వాళ్ళు ఏ రహస్యాలు చాలా కష్టం అది. వాళ్ళు పోయేటప్పుడు కూడా చాలా మందికి తెలుసు. మరి వీళ్ళు ఎవరితో పోయినరు? మనకి ఇప్పుడు ఆ విజయవాడలో షెల్టర్ గమనించినప్పుడు మనకి ఏమర్థం అవుతుందనంటే అసలు ఆ బిల్డింగ్ లో పోయి వీళ్ళకి పట్టణం తెలియదు, బస్సు తెలియదు, రైలు తెలియదు, నున్నోళ్ళకు ఇలా ఎవరికేం తెలియదు. మరి ఏం తెలియకుండా పోయినరు? ముందే ఇది ఒక ట్రాప్. ఇది ఇంటెలిజెన్స్ యొక్క ట్రాప్ ఏందనంటే మొదటి నుంచి నువ్వు ఏదన్నా కానీ ఇంటెలిజెన్స్ ట్రాప్ ఉంటది. వాళ్ళ చుట్టూ మావోయిస్ట్ పార్టీ చుట్టూతో ఇన్ఫార్మర్లు ఉన్నారు. వాళ్ళకి తిండి తీసుకుపోయే కాడ, మందులు తెచ్చే కాడ, ఇంకా ఈ పట్టణాలు తీసుకుపోయే కాడ ఇన్ఫార్మర్లే. కాబట్టి ఇది నేపథ్యము. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ అరెస్ట్ అయినారు. వాళ్ళు మొత్తం అరెస్ట్ చేసారు. అరెస్ట్ చేసినప్పుడు ఇడుమాను అంటే ఇడుమా అనేది ఉందో ఆయన టార్గెట్ చాలా యాక్షన్లు చేసిండని ఉంది. పోలీస్ అధికారులకు కూడా చాలా కోపం, అందరికంటే ఎక్కువ ఇడుమా పైన చాలా కోపం ఉంది. వాళ్ళు బహిరంగంగా కూడా చెప్పారు ఇడుమను సరెండర్ చేసుకోమని చెప్పి కూడా బహిరంగంగా కూడా చెప్పిండ్రు. కాబట్టి ఇక్కడ అంటే విధానం, ప్రభుత్వ విధానం అనేది ఉంటది. ప్రభుత్వ విధానం మరి సోను పొలిట్ బ్యూరో మెంబర్ కదా. అసలు యాక్చువల్ గా ఇడుమా కంటే ఎక్కువగా మరి సోను ప్రమాదం, లేదా ఆశన ప్రధానం, లేకపోతే జంపన ప్రధానం. అంటే విధానకర్తలు వదిలిపెట్టి ఇడుమా ఎప్పుడు వచ్చిండు? 20 సంవత్సరాల కింద వచ్చిండు. ఒక ఇడుమానే యాక్షన్ చేసిండా? పార్టీ లోపల దక్షిణ బస్తలు చేసిండు ఆయనే. మరి ఉత్తర బస్తర్ లెవెల్ చేసారు, ఒరిస్సా లెవెల్ చేసారు, జార్ఖండ్ లెవెల్ చేసారు, తెలంగాణ లెవెల్ చేసారు, బీహార్ లెవెల్ చేసారు. ఇడుమా కంటే ముందు ఎంతో మంది చేసిన ఉన్నారు కదా. ఇడుమా వచ్చి 2000 ఆయన 8 లోపల బెటాలియన్ కమాండర్ అయ్యిండు. ఆయన బెటాలియన్ కమాండర్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసినప్పుడు నేను ఉన్నా అక్కడ, నేను ఉపన్యాసం ఇచ్చిన నేను. కాబట్టి ఇక్కడ ఏదైతుందో ఇక్కడ సరే కొంతమంది కోపం ఉండదా పోలీసు అధికారుల కంటే కొంత ఉంటది. వాస్తవంగా విధాన ప్రకారం గమనిస్తే ప్రభుత్వం డిసైడ్ చేయాలి కదా. ఇక్కడ సరే పోలీస్ అధికారులు ఏ పోలీస్ అధికారులు అన్నారు మరి ఈ ప్రతీకారాలు ఎందుకు? నేను మొదటి నుంచి చెప్తున్నా ప్రతీకారాలు కరెక్ట్ కావాలి. శాంతి చర్చల కమిటీ పెట్టినప్పుడు కూడా చెప్పినాం, మేము పదే చెప్పినాం శాంతి, ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు. ఇవన్నీ పాత పగలు అనేటి ఏవైతున్నాయో బీజేపీ రాజకీయాలు వేరే, మావోయిస్ట్ రాజకీయాలు వేరే, అవన్నీ పక్కకు పెడదాం. ఇప్పుడైతే వాళ్ళ సాయుధ పోరాటం విరమణ చేయడానికి శాంతి చర్చల కమిటీ పెట్టి మేము శాంతి అర్థం సాయుధ పోరాట విరమణ కోసమే బిగినింగ్ నుండి చెప్తున్నా నేను. ఈ మధ్యలో ఒకటి ఎవరేం మాట్లాడినా నాకు అనవసరం, కానీ బిగినింగ్ నుండి నేను కొనసాగించింది నేనే కాబట్టి, చెప్పింది నేనే కాబట్టి, దాన్ని రాత ప్రతి తర్వాత రాష్ట్రం అది కాబట్టి ఏదేమైనప్పటికీ అది జరిగిపోయింది అది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏదైతుందో చాలా మందిని సరే లొంగిపోతున్నారు, లొంగిపోయటం కూడా చంపడం లేదు, లేదా ఇప్పుడు వీళ్ళు ఏమైనరు?
వీళ్ళు తప్పుడు ఎత్తుగడ అని మావోయిస్టు పార్టీ ఇక్కడ నేను మాట్లాడుతున్నా. కేంద్రం ప్రభుత్వం చేసేది చేస్తుంది, కానీ మావోయిస్టు పార్టీ తప్పుడు ఎత్తుగడ ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఎత్తుగడ సెటిల్ కావాలనే ఎత్తుగడ చాలా తప్పు. నువ్వు ఎక్కడ నుండు, నువ్వు మణిపూర్ నుండు, మేఘాలయ నుండు, నువ్వు ఇంకే